Good afternoon to all. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందమ్మా? నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. లాస్ట్ క్లాస్లో మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ గురించి చెప్పుకోవడం జరిగింది. వ్యవస్థాపక అభివృద్ధి కార్యకలాపాల గురించి, దాని వలన ప్రయోజనాలు ఏంటనేది లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనము స్టార్టప్స్ గురించి తెలుసుకున్నాం. స్టార్టప్స్ అంటే ఏంటి, అసలు దేనికోసం స్టార్టప్స్ని తీసుకుని రావటం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మన క్లాస్లో తెలుసుకున్నాం. మీరు ఈ పదము విని ఉంటారండి, స్టార్టప్స్ అని పదాన్ని విని ఉంటారండి. వీటిని తెలుగులో అంకుర పరిశ్రమలు అంటారు. సాధారణంగా ఈ స్టార్టప్స్ అనేవి ఏంటంటే వ్యవస్థాపకులుగా అయ్యేవారు ఈ స్టార్టప్స్ని ప్రారంభించడం అనేది జరుగుతున్నాను. అంటే ఏ సంస్థల్లో అయితే కొత్తగా గ్రోత్ అనేది, అంటే ప్రస్తుతం గ్రోత్ అనేది కనిపిస్తుందో, అంటే బాగా వేగంగా అభివృద్ధి చెందే బిజినెస్ అని చెప్పొచ్చు. అంటే కొత్తగా కనుగొనబడిన లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న బిజినెస్లు అన్నమాట. ఈ సంస్థలు అనేవి ఏంటంటే కంపెనీగా కానీ, లేకపోతే భాగస్వామ్య సంస్థగా కానీ, లేకపోతే ఏదైనా సంస్థ కింద కానీ ఏర్పాటు చేయబడవచ్చు అన్నమాట అండి. అయితే ఈ స్టార్టప్ కంపెనీస్ అనేది ఏంటంటే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాను, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నమాట. అంటే ఇంటర్నెట్ని ఉపయోగించుకొని కానీ, లేకపోతే కమ్యూనికేషన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఇలాంటివన్నిటిని ఉపయోగించుకొని ఏర్పాటు చేయబడే సంస్థల్ని ఏమంటామంటే మనం స్టార్టప్స్ అంటాం అన్నమాట. ఏ స్టార్టప్ కంపెనీ ఈజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూరియల్ వెంచర్ అన్నమాట. ఎంటర్‌ప్రెన్యూరియల్ వెంచర్, ఇట్ ఈజ్ ఏ describing newly emerged and fast growing business అన్నమాట. It refers to a company or partnership firm or a organizational designed company అన్నమాట. అయితే ఈ కంపెనీలన్నీ కూడా, ఈ స్టార్టప్స్ అన్నీ కూడా
సాధారణంగా సాధారణంగా దేనికోసం అంటే కొత్త రకాలైన ఇన్నోవేటివ్ పద్ధతుల్ని డిజైన్ చేసి ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. అన్నమాట. సాధారణంగా ఇవన్నీ కూడా ఈ స్టార్టప్స్ కంపెనీస్ అన్నీ కూడా మనకి వెబ్సైట్‌లో .com అనే దాని ద్వారా ఏర్పడుతుంటాయి. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా ఎమర్జింగ్ బిజినెస్ అన్నమాట. ఈ స్టార్టప్స్ అన్నట్లకి ఉదాహరణగా చెప్పడానికి మనకి జొమాటో గానీ, లేదా ఓలా క్యాబ్స్ కానీ ఇలాంటి కొన్ని ఉదాహరణ కింద చెప్పుకోవచ్చన్నమాట. అంటే ఇంతకుముందు ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేవంటే ఉన్నాయి. కాకపోతే వాటిని ప్రజల టెక్నాలజీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సమాచారం ద్వారా దగ్గరికి తీసుకురావటం. అదేవిధంగా ఈ జొమాటో ఫుడ్ డెలివరీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు ఫుడ్ అనేది ఉంది. కాకపోతే డెలివరీ అనేది ఒక ఇన్నోవేటివ్ ప్రాసెస్ అన్న ప్రక్రియ ద్వారా చేయటం జరిగిందనమాట. దానినే మనం ఏమంటామంటే స్టార్టప్స్ అని పిలుస్తూ ఉంటాము. అంటే స్టార్టప్స్ అంటే కొత్తగా ఏర్పాటు చేయబడిన వేగవంతమైన అభివృద్ధి కలవాటిని స్టార్టప్ లేదా అంకుర పరిశ్రమలని పిలవటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ స్టార్టప్ కంపెనీస్ అనేవి చిన్న సైజు నుండి చాలా పెద్ద సైజు వరకు ఉంటాయన్నమాట. స్టార్టప్ కంపెనీస్ కెన్ కమ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ సైజెస్ అన్నమాట. అదేవిధంగా ఈ స్టార్టప్స్ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు చాలా రిస్క్ని తీసుకుని కొన్ని రకాలైన నైపుణ్యాలను తీసుకుని వీటిని స్టార్టప్ కంపెనీస్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఒక పరిశోధన జరిపి ఒక ప్రక్రియ ద్వారా కొన్ని రకాలైన ఆలోచనల్ని, ఐడియాస్ని పరిశోధన జరిపి దాన్ని ఒక సంస్థ కింద కానీ కంపెనీ కింద కానీ తీసుకురావడానికి కొంత రీసెర్చ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఇవన్నీ కూడా బిజినెస్ కాన్సెప్ట్స్ మీద డెవలప్ చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే స్టార్టప్స్ అనేవి న్యూ ఇన్నోవేటివ్ ప్రాసెసెస్ అన్నమాట, మెథడ్స్ మీద క్రియేట్ చేయబడతాయి. అంటే ఏ బిజినెస్ అయితే బాగా స్పీడీనెస్ అన్నమాట, ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుందో, పెరుగుదల ఉంటుందో అలాంటి వాటి మీద ఏర్పాటు చేయటమే ఈ స్టార్టప్స్ అనేవి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ స్టార్టప్ బిజినెస్ అనేవి అన్ని రకాలైన బిజినెసెస్లో అన్ని రకాలైన మొత్తం ప్రపంచంలో అన్ని వ్యాపారాలను కూడా ఇవి బాగా ఏర్పాటు చేయబడవచ్చు అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే అన్ని రకాల రంగాలలో కూడా ఈ స్టార్టప్ కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే 1990లో 1990స్లో ఇంటర్నెట్ బబుల్ అన్నమాట. సో ప్రాబ్లం అనేది వచ్చింది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేట్ అనేది. అప్పుడు చాలా రకాలైన ఈ స్టార్టప్స్ అనేవి రావటం అనేది జరిగిందనమాట. ఈ స్టార్టప్స్ అనేవి కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావడానికి, యూత్‌లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఆలోచనలన్నీ కూడా మనం స్టార్టప్ కింద చూపించడం అనేది జరుగుతుందనమాట. అయితే ఈ స్టార్టప్స్‌లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? స్టార్టప్ కంపెనీ అంటే స్టార్టప్ అంటే ఏంటంటే ఒక నిర్వచనం అనేది ఉందండి. ఆ నిర్వచనం ఏంటంటే కొత్తగా స్థాపించబడి లేదా త్వరగా అభివృద్ధి చెందే వ్యవస్థాపకుడు స్థాపించే కంపెనీని లేదా సంస్థను మనం స్టార్టప్ కంపెనీ అని అంటాం. అంటే దీంట్లో గ్రోత్ అనేది ఉండాలని అంటే న్యూలీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎమర్జింగ్ గ్రోయింగ్ ఆఫ్ బిజినెస్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై ది ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఎస్ ఫార్మర్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఏ స్టార్టప్ కంపెనీ అంటాం. అంటే కొత్తగా స్థాపించబడి దాంట్లో వేగవంతమైన అభివృద్ధి ఉన్నట్లయితే దానిని కూడా ఒక వ్యవస్థాపకుడు స్థాపిస్తే దానికి కంపెనీగా కానీ సంస్థగా కానీ
ఏర్పాటు చేసిన దాన్ని స్టార్టప్ కంపెనీ అని చెప్పి పిలవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ స్టార్టప్ కంపెనీ ద్వారా ఏంటంటే కొత్త ఆలోచనలు, కొత్త ప్రక్రియలు, కొత్త మార్గాలు చూడటం అనేది జరుగుతుందన్నమాట. ఈ స్టార్టప్ బిజినెస్ ద్వారా చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు కూడా వ్యాపారాలు అనేవి ప్రారంభించవచ్చు అన్నమాట ఈ స్టార్టప్ బిజినెసెస్. అయితే ఈ స్టార్టప్ కంపెనీ అనేది మన దేశంలో ఏ విధంగా వచ్చిందనే దానికోసం చూద్దామంటే, ఇక్కడ గమనించినట్లయితే మన ఇండియాలో స్టార్టప్ ఇండియా అనే కంపెనీ అనే స్లోగన్ వచ్చిందండి. స్టార్టప్ ఇండియా 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత చాలా దేశాలలో అప్పుడే ఒక నూతన కాన్సెప్ట్ అనేది వచ్చింది అనమాట. ఆ కాన్సెప్ట్ అంటే స్టార్టప్స్ అంటే కొత్తగా బిజినెస్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి ఇంప్లిమెంటేషన్ చేయటం అన్నమాట. వాటిని సంస్థల కింద తీసుకురావటం అనేది జరిగిందండి. అయితే 2014లో మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ స్టార్టప్స్ను గుర్తించిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారండి. అదేవిధంగా దీన్ని ప్రారంభిస్తానని చెప్పి ఎప్పుడండి ఎర్రకోటలో రెడ్ ఫోర్ట్లో మనకి ప్రకటన చేశారు. స్టార్టప్ ఇండియా స్కీమ్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నమాట. ఎందుకోసం అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేయడం ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రావాలి అంటే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి కల్పించాలి అనే ఉద్దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15, 2015లో ఎర్రకోట మీద నుండి ప్రసంగించడం అనేది జరిగిందన్నమాట. దాని ఆధారంగా అంటే అప్పటి వరకు కూడా మన దేశంలో చాలా వరకు కూడా నియమాలు, నిబంధనలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని లైసెన్స్ రాజ్యం అంటాం. లైసెన్స్ రాజ్యం అంటే ప్రతి దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఆ పర్మిషన్ తీసుకోవడం వల్ల చాలా వరకు వ్యాపార అవకాశాల అభివృద్ధి అనేది జరగట్లేదు అన్నమాట. ఎందుకు లైసెన్స్ రాజేజ్ అంటే ఏంటంటే ల్యాండ్ పర్మిషన్స్, భూమికి సంబంధించిన పర్మిషన్స్, అలాగే తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులకు సంబంధించిన ప్రపోజల్స్, తర్వాత పర్యావరణ అనుమతులు, ఇలాగా చాలా రకాలైన అంశాలు ఉండేవి అన్నమాట. దానిని డిప్ అంటాం అన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. దీని ప్రకారం నిబంధనలన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలన్నమాట. కాబట్టి వీటన్నిటిని లైసెన్స్ రాజ్యం తొలగించినట్లయితే ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తన స్పీచ్లో ఆగస్టు 15, 2015న చెప్పడం జరిగిందనమాట. దీని చెప్పిన అనుగుణంగానే ఒక స్టార్టప్ కంపెనీలకి భారతదేశం అనేది ఒక హెడ్ క్వార్టర్గా ఉండాలని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పడం అనేది జరిగిందండి. అయితే ఈ విధంగా 5 సంవత్సరాలకి 25 కోట్ల టర్నోవర్ని స్టార్టప్ కంపెనీస్ అనేవి సాధించడం అనేది జరిగిందనమాట. అయితే ఎప్పుడైతే ఆగస్టు 15, 2015లో ఆయన స్పీచ్లో పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగానే స్టార్టప్ ఇండియా అనే పథకాన్ని నరేంద్ర మోడీ గారు 16th జనవరి 2016 లాంచ్ చేయడం జరిగిందండి. న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగిందండి. అవర్ ప్రైమ్ మినిస్టర్ స్టార్టెడ్ ఏ స్టార్టప్ ఇండియా న్యూ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఆన్ 16th January 2016 ఇన్ న్యూఢిల్లీ అన్నమాట. అయితే దీని ప్రకారం ఈ ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రకాలైన వ్యాపార అవకాశాలను గుర్తించడం అన్నమాట. గుర్తించే విధంగా ఈ పథకాన్ని తీసుకురావటం జరిగిందనమాట. అందువలన ఈ పథకానికి పేరు ఏమిట్టారంటే
ఆన్ ది వెర్షన్ ఆఫ్ ది రూరల్ ఇండియాస్ అన్నమాట. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వనియోజన్ యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వనియోజన్ యోజన అనే పథకాన్ని తీసుకురావటం జరిగిందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యాపార అవకాశాలను గుర్తించి తద్వారా ఉపాధి అవకాశాలను గుర్తించాలని చెప్పేసి ఈ పథకాన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ ద్వారా ఏమైందంటే ఈ స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో లేదా పట్టణాల్లో ఎస్సీస్ ఎస్టీస్ అదేవిధంగా ఉమెన్ కమ్యూనిటీస్ ద్వారా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సాహం చేయటం అనేది జరిగిందనమాట. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఈజ్ ఆల్సో ఎయిమ్డ్ అట్ ప్రమోటింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ ఉమెన్ కమ్యూనిటీస్ అని. అయితే దీని ద్వారా అచీవ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ లాంచ్ ఐమేడ్ an app development platform aimed at producing 10 lakh apps and PMMY the Mudra Bank new initiation set up for development and refinancing activities relating to micro units with a refinance fund of 2000 billions. అంటే ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా భారతదేశంలో ఒక 10 లక్షల యాప్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందువల్లంటే ఇంటర్నెట్ బేస్డ్, కమ్యూనికేషన్ బేస్డ్, ఫాస్ట్ గ్రోత్ అని ఉన్న దాంట్లో వ్యాపార స్టాండప్స్ అంటామని మనం చెప్పుకున్నాం కదా నిర్వచన ప్రకారం. దాని ప్రకారం ఒక 10 లక్షల యాప్స్ అనేవి క్రియేట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆ లక్ష్యంకి ఆధారంగానే దానికి అనుకూలమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నమాట, ఆర్థిక పరమైన వెలుసుబాటు లేదా ఏర్పాట్లు అనేది చేయటం జరిగింది. దానిని ప్రధానమంత్రి ముద్రా యోజన అనే పథకం ద్వారా అనుసంధానించడం అనేది జరిగిందన్నమాట. ప్రధానమంత్రి ముద్రా యోజన, దీనిని ముద్రా బ్యాంక్ అన్నారు. దీనిని ముద్రా బ్యాంక్ అంటే ఎవరైతే స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు, నూతన ఆలోచనలతోటి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వారిని గూర్చి ఈ ముద్రా బ్యాంకుని ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో 3 రకాలుగా యువ, కిషోర్, బాల్ ఇలాగా 3 యాక్టివిటీస్లో రుణాలను అందించడం అనేది వివిధ రకాలైన కేటగిరైజేషన్లో రుణాలు అందించడం ఉద్దేశంతో ఒక 200 బిలియన్ అంటే 2000 కోట్ల రూపాయలతోటి ఒక ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ముద్రా బ్యాంక్ అనే దాని కింద రుణాలు ఇచ్చే 2000 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఇండియాలో స్టార్టప్ సంబంధించి ప్రాథమికంగా తీసుకున్నది అన్నమాట. ఇవే కాకుండా దీనితో పాటుగా ఏమేం ఫెసిలిటీస్ అనేవి కల్పించబడుతున్నాయి, ఎన్ని రకాలైన ప్రయోజనాలు అనేవి కల్పించబడుతున్నాయి అనే దాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఈ వ్యాపారానికి అన్నిటికి కూడా ఈ స్టార్టప్స్ అన్ని కూడా చేయడం కోసం ఏంటంటే సింగిల్ విండో క్లియరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సింగిల్ విండో క్లియరెన్స్ ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్. అంటే ముద్రా యోజన ద్వారా, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మొబైల్ అప్లికేషన్. అంటే మొబైల్లో ఒక అప్లికేషన్ ద్వారా కూడా ఈ ముద్ర రుణాలను పొందడానికి అవకాశాన్ని అనేది ఏర్పాటు చేయాలని ఉద్దేశంగా పేర్కొనడం జరిగింది. తర్వాత 10,000 కోర్స్ ఫండ్స్ 10,000 కోట్ల రూపాయల నిధులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఫర్ స్టార్టప్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇన్
ఇండియా. అలాగే 80% రిడక్షన్ ఇన్ పేటెంట్ రిజిస్ట్రేషన్ ఫీజ్. 80% అనేది పేటెంట్ రిజిస్ట్రేషన్, పేటెంట్లకి నమోదుకి ఫీజు అనేది 80% అనేది తగ్గించడం జరిగింది. స్టార్టప్ని ఎక్కువగా ప్రోత్సహించాలంటే వాటి యొక్క ఫీజుని తగ్గించడం జరిగింది, 80% తగ్గించడం. అదేవిధంగా modified and more friendly bankruptcy code to ensure 90-day exit window. అంటే బ్యాంకులకు సంబంధించిన కోడ్లు ఇవన్నీ కూడా మొత్తం మార్చడం అనేది జరిగిందన్నమాట. అంటే ఏ బ్యాంక్ దగ్గర నుంచి సెటిల్మెంట్స్ అన్ని కూడా ఎప్పుడైనా దివాలా తీసుకొని క్లోజ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసుకుని 90 రోజుల్లోనే పరిష్కరించడం అనేది దిశగా చర్యలు తీసుకోవటం అనేది జరిగింది. అంతేకాకుండా ఫ్రీడమ్ ఫ్రమ్ మిస్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్స్ ఫర్ 3 years. అంటే 3 సంవత్సరాల వరకు కూడా ఏ విధమైన ఇన్స్పెక్షన్స్ చేయరని స్టార్టప్స్లో ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసినట్లయితే 3 సంవత్సరాల వరకు ఏ విధంగానూ కూడా అత్యవసరంగా కానీ అకస్మాత్తుగా కానీ ఏ విధమైన ఇన్స్పెక్షన్స్ తనిఖీలు నిర్వహించడం చేయదని చెప్పేసి నిబంధనలు రూపొందించడం అనేది జరిగింది. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫర్ 3 years. మూలధన లాభాల నుంచి కూడా 3 సంవత్సరాల వరకు కూడా ఏ విధమైన ట్యాక్సెస్ని వసూలు చేయరన్నమాట. క్యాపిటల్ గెయిన్స్ అంటారు, మూలధన లాభాలు. అంటే పెట్టుబడి పెట్టినట్లయితే వాటి మీద ఏమైనా లాభాలు ఆర్జించినట్లయితే క్యాపిటల్స్ అంటారు. 3 సంవత్సరాల వరకు కూడా ఏ విధమైన పన్నులు విధించబడవు. ఎందుకోసం అంటే చాలామంది పెట్టుబడిదారులు ఈ కొత్తగా ఏర్పాటు చేయబడే సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావాలి అంటే కనుక ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నమాట. అంటే ఎక్కువ లాభాలు వస్తేనే పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. అందువలన ఎవరైతే మూలధనాల్లో పెట్టుబడి పెడతారో తద్వారా వచ్చిన లాభాల మీద ఫ్రీడమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఫర్ 3 years అని 3 సంవత్సరాల వరకు ఏ విధమైన మూలధన లాభాల పైన పన్నులు ఉండా చేయటం జరిగింది. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్స్ ఇన్ ప్రాఫిట్స్ ఫర్ 3 years. అంటే సంస్థ ఆర్జించిన లాభాల మీద 3 సంవత్సరాల వరకు ఏ విధమైన పన్ను ఉండదు. అంటే ఇక్కడ సంస్థ ప్రారంభించినప్పుడు 3 సంవత్సరాల వరకు కూడా ఏ విధమైన తనిఖీలు నిర్వహించవు. ఎలా చేసినా అదేవిధంగా ఏ విధమైన పెట్టుబడులు ఆశించినా కానీ వాటి మీద ఏ విధమైన ట్యాక్సులు ఉండవు. తర్వాత సంస్థ నడుస్తున్న తర్వాత వాటి మీద ఏమైనా లాభాలు వచ్చినట్లయితే ఆ లాభాల మీద కూడా ఎటువంటి పన్నులు విధించబడటం అనేది జరగదన్నమాట. తర్వాత ఎలిమినేటింగ్ రెడ్ టేపేజ్. అంటే ఏ విధమైన అవినీతికి అక్రమాలకు అంటే బంధుప్రీతి అని చెప్పొచ్చు అన్నమాట. తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాధాన్యత అనేది కల్పించుకోకుండా అందరికీ ఒకే విధమైన సమాన అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ స్టార్టప్ పథకాన్ని తీసుకురావటం అనేది జరిగిందన్నమాట. తర్వాత సెల్ఫ్ సర్టిఫికేషన్ కాంప్లైన్స్. అంటే ఇంతకుముందు ఏదైనా క్లియరెన్స్ అవి కావాలంటే చాలామంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చాలా క్లియరెన్స్ని తీసుకోవటము ఇవన్నీ చేయటం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా, స్వయం ప్రకటన ద్వారా, అంటే స్టార్టప్ని చేసేటప్పుడు ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది అనే విషయాన్ని కూడా ఈ స్టార్టప్ పథకంలో తీసుకురావటం అనేది జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ ఇన్నోవేషన్ హబ్ అండర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనమాట. ఇన్నోవేషన్ హబ్ అండర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనమాట. అంటే ఈ పథకంలో స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా
ఒక ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయటం జరిగింది. దానికి పేరు ఏమని పెట్టారంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఏంటంటే ప్రతి యూనివర్సిటీస్లోను కాలేజెస్లోను టింకరింగ్ ల్యాబ్స్ అన్నారండి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ఏర్పాటు చేయాలనే ఉద్దేశం చేయడం జరిగిందన్నమాట. దీంట్లో ఏంటంటే వివిధ రకాలైన ఆలోచనలు, వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరికైనా సరే ఆలోచనలు వస్తే అటల్ ఇన్నోవేషన్ కింద ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది ఉంటుంది. ఆ ల్యాబ్కి వెళ్ళి తమ ఆలోచనలు పంచుకుంటే ఆ ఆలోచనల వల్ల ఏమైనా అభివృద్ధి చెందించడానికి ఎటువంటి అవకాశమైనా ఏమన్నా ఉన్నట్లయితే వాటిని చేయించడానికి ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా స్టార్టింగ్ విత్ 5 lakh schools టు టార్గెట్ 10 lakhs చిల్డ్రన్ ఫర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగానే 5 లక్షల స్కూల్లో మన దేశవ్యాప్తంగా స్టార్టింగ్ విత్ 5 lakh schools అనమాట. 5 లక్షల స్కూళ్ళలో 10 లక్షల విద్యార్థులని ఈ ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో భాగస్వాములుగా చేయాలని నిర్దేశించుకోవడం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా 5 లక్షల స్కూల్లో ఈ స్టార్టప్ ఇండియా భాగంగా నూతన ఇన్నోవేషన్స్ ఏమన్నా వస్తే, కొత్త ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో 5 లక్షల స్కూళ్ళలో, అంటే చిన్నప్పటి నుంచే కూడా ఏ ఆలోచనలు వస్తే ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేసేటట్టుగా వీరు టార్గెట్ని నిర్దేశించుకోవడం జరిగింది. స్టార్టప్ ఇండియాలో భాగంగా అనమాట. అంటే ప్రతి స్కూల్కి కూడా ఒక 2 విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని ఎవరైతే నూతన ఆలోచనతోటి, కొత్త ఆలోచనతోటి వస్తారో వారిని ప్రతి స్కూల్కి 2 సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ 2 సెలెక్ట్ చేసిన తర్వాత అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, తద్వారా ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ఈ స్టార్టప్ ఇండియాలో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా పేర్కొనడం అనేది జరిగిందన్నమాట. ఇవే కాకుండా న్యూ స్కీమ్స్ టు ప్రొవైడ్ ఐపీఆర్ ప్రొటెక్షన్ టు స్టార్టప్స్ అండ్ న్యూ ఫర్మ్స్ అన్నమాట. ఇవే కాకుండా కొన్ని రకాలైన కొత్త పథకాలను కూడా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి అంటాం. మేధో సంపద హక్కులు అనమాట. వాటిని రక్షించడం కోసం కొత్త పథకాలని ఈ స్టార్టప్స్కి అనుసంధానం చేయటం, అదేవిధంగా కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా వారు యొక్క మేధో సంపద హక్కులకు భంగం కలగకుండా వారికి వివిధ రక్షణలు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు రూపొందించుకునేటట్టుగా ఈ స్టార్టప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ స్టార్టప్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే టు ఎంకరేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని లేదా వ్యవస్థాపన అభివృద్ధి పరచాలి అనే లక్ష్యంగా దీన్ని ప్రమోట్ చేయడం జరిగిందండి. అంటే ఇందుకోసం మన దేశంలో ఉన్న సమస్యలకి చాలా వరకు కూడా పరిష్కార మార్గాన్ని చూపించాలి అంటే గనక ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒకటే సరైన మార్గం అని మనం అందరం చెప్పుకోవడం జరిగింది. అందువలన ఈ పథకాన్ని, ఈ స్టార్టప్ పథకాన్ని భారతదేశం అంతా కూడా విస్తరించాలని చెప్పి, అదేవిధంగా ప్రపంచానికి ఒక స్టార్టప్ హబ్గా ఏర్పాటు చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకోవటం అనేది జరిగిందనమాట. స్టాండ్ ఇండియా అక్రాస్ ద వరల్డ్ యాజ్ ఏ స్టార్టప్ హబ్, అంటే భారతదేశాన్ని ఈ స్టార్టప్ ఇండియాలో భాగంగా ఏంటంటే ప్రపంచానికి స్టార్టప్ హబ్గా ఏర్పాటు చేయాలి, స్టార్టప్ యొక్క సంస్థలుకి భారతదేశమే హబ్గా ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందనమాట. తర్వాత దాన్ని లాంచ్ అనేది ఎప్పుడు చేశారని చెప్పుకున్నామండి, 16th January 2016 ఏర్పాటు చేయటం అనేది
జరిగిందనమాట. ఇది స్టార్టప్ ఇండియాలో పథకంలో భాగంగా అన్నమాట. అయితే ఈ స్టార్టప్స్ అనేవి ముఖ్యంగా మనకి ఏవైనా కొత్తగా ఆలోచనలు వచ్చినాయంటే వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉన్నట్లయితే దాని ద్వారా ఏమన్నా ఒక ఫార్మ్ను కానీ బిజినెస్ని కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉన్నట్లయితే వాటిని మనం ముందుగానే ఈ స్టార్టప్ పథకంలో కనుక అప్లై చేసుకున్నట్లయితే తద్వారా మనం దానికి సంబంధించిన ఆలోచనలు అంటే మన ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళటానికి అన్నమాట, ఆలోచనని ఆచరణలోకి తీసుకురావడం, ఐడియా టు బికమ్ అన్ ఇంప్లిమెంటేషన్ యాజ్ ఏ ఫార్మర్ ఏ కంపెనీ. అంటే మన ఆలోచనని ఒక సంస్థగా కానీ ఒక కంపెనీగా కానీ మార్పు చెందాలంటే ఈ స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకపోతే గైడెన్స్ కానీ టు ఇంప్రూవింగ్ దట్ ఐడియా మోర్ బెనిఫిటబుల్ అంటే ఎక్కువ ప్రయోజనం పొందేటట్టుగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ స్టార్టప్ ఇండియా పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం ఈ స్టార్టప్ ఇండియా పథకం కోసమే మనకి ముద్రా బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందండి. ముద్రా బ్యాంక్ స్కీమ్ అంటాం అన్నమాట. ఇవి కమర్షియల్ బ్యాంక్స్లో ఒక వింగ్ కింద వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే మనకి ఏదైనా ఆలోచనలు వచ్చినట్లయితే ఆ ఆలోచనల్ని ఆ పథకం ద్వారా మనం తీసుకెళ్ళినట్లయితే దానిని మనకి ప్రధానమంత్రి ముద్రా యోజన స్టార్టప్ ఇండియా అనే వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా మనం ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ స్టార్టప్ ఇండియా అనే పథకం ఎండ 10 నిమిషాలు ఎక్కడ పోద్ది బాబు, ఉడుకుపోక్కలేస్తే సైలెన్స్ మ్యూట్ లో పెట్టండి అమ్మా. వెంకటరమణ సెకండ్ పెట్టండి అమ్మా మైక్ దయచేసి ప్లీజ్. బాబు వెంకటరమణ సెకండ్ BZC మ్యూట్ యువర్ మైక్. ఓకే రైట్. అందువలన స్టార్టప్ ఇండియా అనే పథకము భారతదేశంలో ఏవైతే కొత్త ఆలోచనలు వస్తాయో, ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయో ఆ థాట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటట్టుగా మనకు చాలా ఆలోచనలు వస్తాయండి. అయితే ఆలోచనలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేనివి మనం చేయగలిగే ఏమన్నా ఉన్నట్లయితే వాటిని అభివృద్ధి పరచడం ద్వారా ఒక సంస్థగా ఏర్పాటు చేయడానికి కానీ లేకపోతే కొత్త బిజినెస్గా దాన్ని ఏర్పాటు చేయడానికి కానీ ఈ స్టార్టప్ ఇండియా అనే పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి రావాలి అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో సాధ్యం కానిది. అందరికీ జాబ్సే కావాలి. కానీ ఈ స్టార్టప్స్ ద్వారా కానీ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా కానీ ఏం జరుగుతుందంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు క్రియేషన్ అవుతారన్నమాట. ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తయారవుతారన్నమాట. ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తయారవ్వాలంటే త్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ త్రూ స్టార్టప్స్ అన్నమాట. ఈ స్టార్టప్స్ అనేవి ఏంటంటే న్యూ బిజినెసెస్, ఫాస్ట్ గ్రోయింగ్ అంటే కొత్తగా ఏర్పాటు చేయబడి ఉండాలి. అదేవిధంగా వేగవంతమైన అభివృద్ధిని చూసేటట్టుగా ఉండే బిజినెస్ని స్టార్టప్స్ అంటాం. అంటే ఈ స్టార్టప్స్ బిజినెస్ అనేవి ఎక్కువగా డిపెండ్ అయింది ఏంటంటే టెక్నాలజీ మీద, టెక్నాలజీ కమ్యూనికేషన్ అలాగే న్యూ మెథడ్స్ ద్వారా డిపెండింగ్ అయి అందించడం అనేది జరుగుతుంది. అంటే ఇన్నోవేటివ్ థాట్స్ అన్నమాట. అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్నాను. ఇన్నోవేటివ్ మెథడ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ అనేది జరగాలన్నమాట. అటువంటివి ఏవైతే జరుగుతాయో వాటిని మనం ఏమంటామంటే స్టార్టప్ బిజినెస్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఇవి చేయడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ప్రోత్సాహకాలను వివిధ మార్గాలలో అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి, అదేవిధంగా ప్రధానమంత్రి ముద్రా యోజన, అలాగే యూనివర్సిటీస్లో వాటిలో కూడా ఏంటంటే మనకి
ఇన్నోవేషన్ హబ్స్ అనేవి ఏర్పాటు చేశారండి. అలాగే ప్రతి స్కూల్లోనూ కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు రేకించేటట్టుగా వీరి మధ్య పోటీలు, కాంపిటీషన్స్ ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. అంటే చదువుతో పాటుగా కొన్ని థాట్స్ అనేవి రావటం కోసం ఇవి ఏర్పాటు చేయటం అనేది జరుగుతుందన్నమాట. అది ఈరోజు మనం చెప్పుకున్నది స్టార్టప్స్ గురించి అండి. రేపటి క్లాసులో మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ థియరీస్ అనేవి చెప్పుకుందాం. ఓకే, అర్థమైందండి? హలో! ఎస్ సార్, అర్థమైంది సార్. తర్వాత రేపటి నుంచండి గూగుల్ మీట్ ద్వారా క్లాస్ కండక్ట్ చేస్తానండి. అందరూ గూగుల్ మీట్ యాప్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకున్నారు కదా? ఉందా గూగుల్ మీట్? ఎస్ సార్. ఉంది కదండి, నేను లింక్ పంపిస్తాను. గూగుల్ మీట్ ద్వారా మీట్ అవుదురు, క్లాస్లోకి వద్దురు కానీ. జూమ్ ద్వారా అయితే మనకి చాలా తక్కువ, ఓన్లీ 40 మినిట్సే ఉంటుంది. మీరు వచ్చేటప్పటికి కొంత టైం అనేది అవుతుందండి. మనం చాలా తక్కువ సమయమే చెప్పుకుంటాం. మీట్ ద్వారా అయితే కొంచెం ఎక్కువసేపు సమయం చెప్పుకోవడానికి ఉంటుంది. అందరూ కూడా ఎవరి మొబైల్ అయినా లేకపోతే కనుక గూగుల్ మీట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి. ఓకేనండి? ఓకే సార్. ఓకే అమ్మ, రైట్. అయితే క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ.